దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలన్న దేవుని మాటలు మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటి అంటే ఆత్మ ఫలాలు, మారు మనసునకు తగిన ఫలాలు మనం ఫలించాలని చెప్పి దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. దేవుడు ఆశించేది లేదా ఆకాంక్షించేది మనం ఎందుకు చేయకూడదు? ఆయన మాటలు మనం విన్నట్లయితే మనం బ్రతుకుతాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆశ నిగ్రహం అనే ఫలం మనం ఫలించాలి. ఆశా నిగ్రహం అనే ఫలము మనం ఫలించాలి. ఆత్మఫలం మనం ఫలించాలంటే బైబిల్లో దానికి ఒక టిప్ ఉంది. ఆ టిప్ ఏంటంటే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లయితే మీరు జయించగలరు అంటాడు అపోస్తలుడైన పౌలు. శరీరానుసారమైన మనసు మరణం, అయితే ఆత్మానుసారమైన మనసు నిత్యజీవం బైబిల్ చెప్తుంది. ఆత్మను అనుసరించి అనగా దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించి నడిచేవాడివైతే, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నట్లయితే నువ్వు ఆత్మ ఫలాన్ని, ఆశా నిగ్రహం అనే ఫలాన్ని నువ్వు ఫలించగలవు. ఎలాగా నువ్వు ఫలించగలవు అంటే 119వ కీర్తనలో ఆ మాట అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. మీరు ఈ శరీర కార్యాలు, జారత్వం కావచ్చు, కోపం కావచ్చు, ఇవన్నీ కోపము, జారత్వము, బూతులు, ఇవన్నీ శరీర సంబంధమైనవి మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలి అంటే అది ఒక రోజులో అయిపోయేదండి, ఒక రోజులో అవ్వదు. అది మెల్లమెల్లగా క్రమేపీ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఆ కోపాన్ని తగ్గించుకోవచ్చు, ఆవేశాన్ని తగ్గించుకోవచ్చు, అసూయని తగ్గించుకోవచ్చు. ఇవన్నిటినీ మనం వదిలివేసి చివరికి మనం ఫలించేవారిగా, దేవుడికి మనం ఇష్టలుగా మిగిలిపోతాం. అలాగే ఇంకో వచనం మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రికలో మనం ఆ వచనాన్ని మనం చూడొచ్చు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి 2వ తిమోతి రాసిన పత్రిక తర్వాత ఆ మాట ఉంటుంది. తీతుకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూడొచ్చు. తీతుకు రాసిన పత్రిక 1:7 మనం చూసినట్టయితే, అధ్యక్షుడు గాని, ఏమండి, దేవుని పరిచారకుడు గాని, లేదా దేవుని మందిరంలో పనిచేసే ఒక సాధారణమైన విశ్వాసి కావచ్చు, ఎవరైనా సరే పాస్టర్ గారి దగ్గర నుంచి దేవుని సేవకుని మొదలు పెట్టి అధ్యక్షుని ఆ తర్వాత మందిరంలో పరిచర్య, కనీసం చేపలు వేసేవాడు కావచ్చు, తుడిచేవాడు కాదు, ఎవరికైనా ఉండాల్సింది, కలిగి ఉన్న లక్షణం ఏంటి అంటే ఆశా నిగ్రహము అంటాడు. అదే చూడండి 7వ వచనం మనం చూస్తే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సర్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడినై ఉండి అంటాడు. ఆశా నిగ్రహము ఉండవాడికి అన్నిటికీ, ఇప్పుడు కొట్టకూడదన్నా, ముక్కోపిగా ఉండకూడదన్నా, తిట్టకూడదనగా, దుర్లాభాన్ని ఆపేక్షించేవాడుగా నువ్వు ఉండకూడదన్నా, ఇవన్నీ ఉండకూడదు అంటే నీలో నాలో ఉండాల్సింది అంటే ఆశా నిగ్రహం అనే ఫలము. అది ఎలా వస్తుందంటే ఆత్మ చేత, అనగా దేవుని వాక్యం ద్వారా నీకు నాకు సంప్రాప్తం అవుతుంది కనుక ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచినట్లయితే ఆశా నిగ్రహం అనే ఫలము, శరీర క్రియలను చంపేస్తావు ఆత్మ ద్వారా. దేవుడు ఈ వాక్యాన్ని ఉదయకాలం మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. సహోదరి విను, ఆత్మఫలమైన ఈ ఆశా నిగ్రహం అనే ఫలాన్ని ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.